అయితే వామప్ పెట్టిన 5 minutes అవుతుంది. 3 points అయితే షో చేస్తుంది. టైం వచ్చేసరికి 4:31. జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దౌలతాబాద్ ఫర్ ఇండిపెండెన్స్ డే, సారీ రిపబ్లిక్ డే రైడ్. సో జై శ్రీరామ్. సో ఫైనల్గా దౌలతాబాద్ నుండి అయితే స్టార్ట్ అయినా. సో డైరెక్ట్ నేనైతే షోరూమ్ దగ్గరనే కలుస్తాను. ఇంకా మధ్యలో అయితే నేనైతే వ్లాగ్ అయితే ఏం చెయ్యం మోస్ట్లీ, ఎందుకంటే ఇది ఆల్రెడీ పెద్ద వ్లాగ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీరైతే వీడియోని లైక్ చేసి మీరు కామెంట్ అండ్ లైక్ చేస్తేనే ఇంకొక 10 మందికి అయితే వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. సో జస్ట్ ప్లీజ్. సో డైరెక్ట్ సిద్దిపేటలో కలుద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యా, ఫస్ట్గా అందరికీ 76th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సో నేనైతే ఎక్కడున్నా అంటే మన షోరూమ్ సిద్దిపేటలోనే అయితే ఉన్నా. సో ఈరోజు అయితే మనకు కేటీఎం నుంచి అఫీషియల్ రైడ్ అయితే ఉందన్నమాట. సో సిద్దిపేటకి అయితే వచ్చిన. ఇగో నా వెనక అనిల్ బ్రో ఉండు. హాయ్ బ్రో. హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు యూ షోరూమ్. థ్యాంక్ యూ బ్రో. సో బ్లాగ్ అయితే ఇంటి నుంచి ఏమంటారు స్టార్ట్ అయితే చేసిన బ్లాగ్. సో ఇప్పుడే ఇక్కడ నుండి ఇంట్రో ఇద్దామని అయితే ఇడనైతే స్టార్ట్ చేసిన అనమాట. సో మిగతా ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది అనేది అయితే ఒక్కసారి మన వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇది మన టోటల్ లైనప్ అయితే సిద్దిపేట లైనప్. సో రైడ్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో మనమైతే బేగంపేటకి పోతున్నాం, సైనిక్పూరికి పోతున్నాం. సో 92 kilometers, 1 hour 33 minutes టైం అండ్ 7:49కి రీచ్ అవుతామని చూపిస్తుంది. సో ఎంత టైం బీట్ చేస్తామని చూద్దాం. సో ఇక్కడ నుండి అయితే టోటల్ 6 members అయితే వెళ్తున్నాం. సో ఇంకొకరు అయితే రావాలి. సో ఆయన అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఆయన వదిలిపెట్టి మిగతా వాళ్ళ అందరం అయితే వెళ్ళిపోతున్నాం. సో అనిల్ బ్రోన్ అయితే రైడ్ని లీడ్ చేస్తున్నాడు. నేనైతే బ్యాక్ ఉన్నా, ఎందుకంటే వీడియో ఇట్లా క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ ఉండే బెటర్ కాబట్టి బ్యాక్ ఉన్నా. సో పెద్ద లాగ్ అయితే ఏంటయ్యా. సో నెక్స్ట్ ఇంకొకసారి కొంచెం ఏమంటారు సన్ రైజ్ అయిన తర్వాత ఒకసారి అండ్ మళ్ళీ టీ బ్రేక్ తీసుకున్నప్పుడు ఒకసారి వీడియో కంటిన్యూ చేస్తాం. సో మిగతాదంతా అన్ని బైక్స్ వచ్చినప్పుడు బ్లాగ్ తీస్తే కొంచెం మంచిగా ఉంటుంది, మీకు కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పటికైతే ఇంతే. ఇంకా పెంగ్నాపూర్ అయితే దాటినాం అనమాట. దగ్గర ఒక 40 kilometers అయితే రైడ్ చేసినాం. టీ బ్రేక్ కోసం అయితే అయినాం అనమాట. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన. ఇది 250 మన షోరూమ్ వాళ్ళే. అవి ఇంకా 3 బైక్స్ అయితే ఇంకిద్దరు అయితే వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇంటలేరు అనమాట. 120, 130 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుదాం సైనిక్పూర్ కేటీఎం షోరూమ్కి అయితే. హైవే వచ్చేసి స్టేట్ హైవే, మన రామగుండం టు హైదరాబాద్ హైవే అనమాట, స్టేట్ హైవే. సో సన్ రైజ్ అయితే అవుతుంది అనమాట. టైం వచ్చేసరికి 7:32. సో మన వాళ్ళందరూ బ్యాక్ ఉన్నారు, నేనైతే ఫ్రంట్కి వచ్చేసిన. సో మొత్తం ఫాగీ వెదర్. సో షామీర్పేటలో ఉన్నాం కరెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం. మా 7:37 అవుతుంది. 20 kilometers 32 minutes అయితే చూపిస్తుంది మనకి ఇక్కడ నుండి అయితే. సో షామీర్పేట నుండి రిసార్ట్కి ఇంకా. సో మనమే లీడ్ చేస్తున్నాం ఇప్పుడైతే రైడ్ని అయితే. సో సైనిక్పూర్కి వెళ్ళినాక అయితే అక్కడ మనం ఓన్లీ గూగుల్ ఫామ్స్ ఇవ్వనమాట. అది ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేసి వెళ్ళాలన్నమాట. అయితే అక్కడ ప్రింటర్ పని చేయలేదు సిద్దిపేట షోరూంలో. సో అందుకే మనం ఫస్ట్ సైనిక్పూర్కి వెళ్తున్నాం. సో ఫైనల్గా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇది అనమాట
సో ఇది మన గ్రూప్ చూసిన ఒక్క బైక్ ఉంది కదా, చూద్దాం. ఇంకో ముగ్గురు రైడర్స్ అయితే ఆడారు అనమాట ఇక్కడ సైనిక్పూర్లో. ఇక్కడ నుంచి మళ్ళీ బేగంపేట్ నుంచి మళ్ళీ రిసార్ట్ అంట. సో బేగంపేట నుండి అయితే మళ్ళీ మనమే లీడ్ చేస్తున్నాం అనమాట. సో 9:01 అవుతుంది. 37 కిలోమీటర్ 57 మినిట్స్ చూపిస్తుంది. గ్రీన్ రిసార్ట్స్ అనే ఏదో ఉంది, బ్యూటీ గ్రీన్ రిసార్ట్ శంషాబాద్ అంట. సో అనిల్ బ్రో అయితే 125 ఉన్నాడు. ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఇంకేం లేదు, ఏమైనా మంచిగా లొకేషన్స్ ఉంటే చూపిస్తా, లేదంటే డైరెక్ట్ మళ్ళీ శంషాబాద్లో కలుద్దాం. ఇంకా ఇదే శంషాబాద్ బ్యూటీ గ్రీన్ రిసార్ట్స్. ఆల్రెడీ రీచ్ అయింది చూసిర్రా కాన్వే. అంబులెన్స్ వెహికల్స్ ఇదంతా మన అదే కేటీఎం వాళ్ళదే, కాకపోతే మనకు లేట్ అయింది కాబట్టి. ఓ ఉన్నాయి నేను అనుకున్నా కానీ ఉన్నాయి చాలా బైక్సే ఉన్నాయి. ఇవి జస్ట్ మన ఈ ఫోర్ ఏది బేగంపేట్, సైనిక్పూరి అండ్ ఇంకొక షోరూమ్ ఏదో ఉంది అదొకటి మన సిద్దిపేటది. మొత్తం 4 షోరూమ్ బైక్స్ అయితే ఇప్పుడు మనం వచ్చిన లైనప్ అయితే. మిగతా షోరూమ్ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసినారు చూడండి, అదే. ఓ చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడరు ఒక్కసారి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. చూడండి అడ్వెంచర్లు. ఈవెంట్ అయితే అక్కడ అవుతుంది. సో ఇక్కడ వెహికల్స్ పెట్టి అమ్మా ఇది లైనప్ అయితే హస్క్వర్నా 401 విత్ పిలియన్ 390 డ్యూక్స్ మొత్తం ఇవి లైనప్. అవి వచ్చేసి 250 లైనప్ అండ్ ఒకటి ఆర్సీ 390 ఓల్డ్ BS3 250 డ్యూక్ 390 డ్యూక్ అండ్ అడ్వెంచర్ 390 BS4 అండ్ మనది. అండ్ ఇది 250 అడ్వెంచర్, అది X 390 అడ్వెంచర్ X అండ్ వచ్చేసి 250 హస్క్వర్నా. టోటల్ లైనప్ అయితే ఇంతే. అండ్ అవన్నీ న్యూ వెహికల్స్. అండ్ ఇవి వచ్చేసరికి BS3 BS4 వెహికల్స్ అనమాట. ఇవి
మోర్ దెన్ 50 కంటే ఎక్కువ ఉన్నాయి ఇవి. సో మాకు ఆ షోరూమ్ తిరిగి లేట్ అయింది. సో లేదంటే మేము యాక్చువల్ 9కే ఇక్కడ ఉండాలి. ఆ షోరూమ్ తిప్పిరు అనమాట. వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇవి ఓల్డ్ వెహికల్స్ అనమాట. సో ఆల్ టైమ్ ఫేవరెట్ డ్యూక్ BS3 వెహికల్ మిస్సింగ్ అయ్యాడు అసలు. అదొకటి 390 డ్యూక్, ఆ బైక్ కూడా లేదు ఈ లైనప్లో. ఆ బండ్లన్నీ ఏమైనా అర్థం అవ్వట్లేదు. మరి మన 125 కూడా ఒక్కటి కనిపించలేదు. సారీ బ్రో, వచ్చింది. సారీ, ఇది BS3 వెహికల్. దీని సౌండ్ యూనిక్. దీనికి KTMలో ఉన్న ఫ్యాన్స్ ఏ బైక్కి ఉండరు ఫ్యాన్స్, అంత ఉంటారు దీనికి. దీని పికప్ అయినా, ఇన్స్టెంట్ పవర్ అయినా, లేకపోతే టాప్ స్పీడ్ అయినా, ఏదైనా దీన్ని మించిన తర్వాత ఇంకే బైక్ అయినా. అందులో BS Phase 1 అదొకటి ఉంటుంది 390, అది లెవెల్. తర్వాత ఇది ఇంకా వెహికల్స్ వస్తున్నాయి ఇంకా కూడా. లేట్ కమర్స్ మనలాగానే, ఏం చేద్దాం అన్నమాట. సో మనకు వచ్చేసి బొఫే ఆడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్ ఈవెంట్ ఈస్ గోయింగ్ ఆన్. నవీన్ మైక్ ఈజ్ దేర్. సో ఆఫ్టర్ ఫ్లాగ్ హోస్టింగ్. అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అమ్మపల్లి అంట. సో నెక్స్ట్ అయితే మనం అమ్మపల్లికి అయితే వెళ్దాం టెంపుల్కి. ఎప్పటి నుంచో అనుకున్నా, ఇలా తీరిందనమాట. చూద్దాం అది కూడా ఒకసారి. ఇది ఒకసారి కంప్లీట్ కాగానే. సో రిపబ్లిక్ డే రైట్, ఫ్లాగ్ హోస్టింగ్. జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరా. ఇవన్నీ న్యూ BS6 వెహికల్స్ ఇవన్నీ. సో మన వెహికల్ ఆడ వెయిట్ చేస్తుంది మన కోసం. సో యాక్చువల్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. సో మన వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారనమాట. సో తినేసి అండ్ ఇక్కడ నుండి ఇంకేమైనా ఉంటే చూసుకొని ఇక్కడ నుండి అయితే మళ్ళీ బయటకైతే వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే స్విమ్మింగ్ కూడా చేస్తారు, కానీ మనతో అయ్యే అంత లేదు, మనతో కాదు కూడా. సో మనకైతే నెక్స్ట్ ఇక్కడ అమ్మపల్లి టెంపుల్ అవుతుంది. సో అదైతే చూద్దాం. చూసి ఇక్కడ నుండి బ్యాక్ అయితే ఇంటికైతే వెళ్దాం. ఓన్లీ ఈ రైడ్లో మోస్ట్లీ ఎక్కువ డ్యూక్స్ వచ్చినాయి అనమాట. 390, 250 డ్యూక్స్ వచ్చినాయి. అడ్వెంచర్లు లాస్ట్ టైం ఒక 50 అట్లా వచ్చినుండే. ఈసారి మొత్తం ఓవరాల్ 4 వచ్చినాయి అనమాట. ఇది జిమ్ అసలు అడ్వెంచర్లో ఇది బాగుంటుంది. సో ఇది మన నెక్స్ట్ మోడల్ది మనది. ఇది ఫస్ట్ మోడల్ మన బయాసన్ యాదవ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం ఇదే వెహికల్ నేను చూసి 390 అడ్వెంచర్ కొనాలని ఫిక్స్ అయ్యాను. అఫీషియల్గా రైడ్ అయితే కంప్లీట్ అయినట్టే ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్తో. సో ఇంకా టిఫిన్ చేసి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అవ్వాలి. సో నెక్స్ట్ అయితే అమ్మపల్లి అనుకుంటున్న టెంపుల్. అమ్మపల్లికి అక్కడ నుంచి ఇంకా బ్లాగ్ ఎండ్ చేసి అక్కడ నుండి ఇంటికి అయితే వెళ్తాయి ఇంకా. సో మన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. సో పోయి మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా టైం వచ్చేసి 10:23 అవుతుంది ప్రజెంట్ అయితే. సో ఒకటి శాండ్విచ్ ఇచ్చారు అండ్ తర్వాత దోశ, 2 ఇడ్లీ, సాంబార్ అండ్ చట్నీ. సో ఈరోజు ఇది మన టిఫిన్ అనమాట. సో మన వాళ్ళు అయితే ఇంకా లైన్లో ఉన్నారు అక్కడ. సో తినేసి కావాలంటే తినొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో సర్టిఫికేట్ అయితే ఇస్తారంట. సో మన షోరూమ్ నుంచి. సో షోరూమ్ ప్రో XP రైడర్ అనమాట. ఆ సర్టిఫికేట్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఆడైతే పిలుస్తున్నారు. సో అక్కడికైతే వెళ్ళి సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి ఈ బ్యాగ్ అయితే ఇంటికైతే అవుదాం. ఇంకా సర్టిఫికేట్ అండ్ కీ చైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫైనల్గా KTM రిపబ్లిక్ డే సర్టిఫికేట్ అండ్ ప్రో XP రైడ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట మన పేరు మీద. అండ్ ఒకటి రిపబ్లిక్ డేది కీ చైన్ ఇచ్చారనమాట. సో ఇవైతే కలెక్ట్ చేసుకున్నా. సో ఇంకేం లేదు ఇంకా. సో నవీన్ మైక్ అన్న కొండాపూర్ షోరూమ్ వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్లా. మనం కూడా దిగొచ్చు, కాకపోతే ఏంటంటే మనం డ్రెస్ గిట్ల ఏది తెచ్చుకోలేదు కదా, ఎందుకని దిగట్లేదు అంతే. దే ఆర్ ఎంజాయింగ్.
మ్యూజిక్ కూడా పెడుతున్నారు అక్కడ. మన వాళ్ళంతా సిద్దిపేట షోరూమ్ వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. సో నేనైతే అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళామనకే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ నుండి అయితే ఇక్కడ నుంచి 4.8 కిలోమీటర్స్ అండ్ 10 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. సో అక్కడికైతే పోయి కొంచెం టైం స్పెండ్ చేద్దాం.